మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర నక్షత్రము 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం యొక్క 4 పాదములు, పునర్వసు యక్ష నక్షత్రం యొక్క తొలి 2 పాదములు ఇందు కలవు. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5. ఈ రాశి వారికి రాజపూజ్యము 2, అవమానము 2. మనం ముందు చెప్పుకున్నట్టు గ్రహస్థితి యొక్క సంపుటితోటి స్థూలముగా మనకి జాతకం ఎట్లా ఉంది అని నిర్ణయించేందుకు ఉపయోగపడేటువంటి అంశాలు అన్నమాట. ఏంటి? ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానములు. ఈ విధముగా ఈ సంవత్సరము ఈ రాశి వారికి శని షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆ స్థానానికి షష్టమ భావకారకుడైనటువంటి శని అక్కడే ఉండడం వల్ల చాలా అనుకూలమైనటువంటి వాతావరణం లభిస్తోంది. ఈ సంవత్సరము స్థిరగ్రహ నిర్మాణం చేయదలిచిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ ప్రయత్నమైనా కూడా అత్యంత సానుకూలమై ఏ విధమైనటువంటి ఆలస్యము కానీ అలసట కానీ లేకుండా పనులు చక్కగా పూర్తయ్యేందుకు ఈ కాలం వారికి, ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి అత్యద్భుతంగా ఉపయోగపడుతున్నది. ప్రతి వ్యవహారం కూడా ఏ ఒడిదుడుకులు లేకుండా చాలా సాఫీగా ఆ పని పూర్తయి వారికి మానసికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యము ఇదివరకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్యమైనా ఇప్పుడు అది కుదుటపడి శారీరకంగా కూడా ఆరోగ్యం చేకూర్చుకునేటువంటి మంచి సమయం ఇది. విద్యార్థులు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఈ సంవత్సరం చక్కటి ఫలితాలనిచ్చి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ సంవత్సరము చక్కటి కంప్యూటర్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కువగా ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం ఉంటుంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి, ఈ ఎంసీఏ లాంటి చేసే వాళ్ళకి అధికమైనటువంటి రిజల్ట్స్, చాలా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు చక్కటి ఇంకా మంచి ఫలితాలు మనం వీళ్ళందరికీ అనుకూలంగా ఉన్నా ఇంకొంచెం అనుకూలత ఎక్కువగా పొందటానికి గురు దత్తాత్రేయ యొక్క ఆరాధన చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, రుద్రాభిషేకం చేయడము చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు నిత్యము లలితా సహస్రాన్ని పఠించటం వల్ల రాహుగ్రహం యొక్క అనుకూలత పరిపూర్తిగా కలిగి గృహ సంబంధమైనటువంటి వ్యవహారములు యందు దిగ్విజయము పొంది వారు తమ భర్తతోటి ఆనందంగా సంతోషంగా జీవించేందుకు ఈ సంవత్సరం వారికి దోహదపడుతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఈ సంవత్సరం లలితా సహస్రాన్ని విడిచిపెట్టకుండా చదవమని చెప్పదగినటువంటి సూచన.